అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానని చెప్పాను కదా. ఇంకొక రోజు అయితే చికెన్ పులావ్ అయితే చేశాను. ఇంకా వీడియో అండి ఇది, రెసిపీ అయితే చూసేయండి. ఇంకా చికెన్ బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, కారం, సాల్ట్, కొంచెం జీరా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా గ్యాస్ పైన అయితే ఒక తప్పెలు పెట్టుకొని ఇంకా అందులో పచ్చిమిర్చి, నిలువుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా తర్వాత నిలువుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని అవి కూడా బాగా మగ్గించుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే ఇంకా పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇంకా వేడి నీళ్ళు కూడా పక్కన బాగా మరుగుతున్నాయి. ఇంక ఇందులో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకొని బాగా మూత పెట్టి కాసేపు ఉంచుకున్నాక వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. ఇంక ఈ టైంలో బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటర్ని ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇంకా అలా చొప్పున ఒక లోట పెట్టుకున్నాను రైస్, ఇంకా 2 లోటాలు వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకొని ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా అందులో అయితే రైస్ వేసుకొని కొంచెం చూసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికేంత వరకు పెట్టుకున్న తర్వాత నీరు బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకుని వదిలేసామండి. ఇంకా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోద్దండి. ఇంకా అంతే సింపుల్గా అయితే ఆ రోజు నైట్కి ఇంకా చికెన్ పులావ్ అయితే చేశాను, మరి ఇంకేం చేయలేదు. అంతేనండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.